నమస్కారం నమస్కారం. తులారాశివారికి ఈరోజు చెప్పబోయే విషయం సాధారణ జ్యోతిష్య సమాచారం కాదు. చాలామందికి జీవితంలో ఒక పెద్ద మార్పు రాకముందు విశ్వం కొన్ని రహస్య సంకేతాలను పంపుతుంది. ఆ సంకేతాలను గుర్తించినవారు తమ జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటారు. గుర్తించలేనివారు వచ్చిన అవకాశాన్ని కూడా కోల్పోతారు. మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే అది కూడా ఒక యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే భగవంతుడు ఎవరిని ఆశీర్వదించాలి అనుకున్నా ముందుగా వారికి కొన్ని సూచనలు ఇస్తాడని మన పురాణాలు, మహర్షులు, పెద్దలు చెబుతారు. ముఖ్యంగా తులారాశివారికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. శుక్రగ్రహం యొక్క ఆధిపత్యం ఉండటం వల్ల వీరు అందం, ఐశ్వర్యం, సంపద, విలాసం వైపు సహజంగానే ఆకర్షితులవుతారు. కాని ప్రతి తులారాశి వ్యక్తి కోటీశ్వరుడు కాలేడు. అయితే కొందరు మాత్రం ఒక్కసారిగా జీవితంలో ఊహించని స్థాయికి ఎదుగుతారు. వారు ఎదగటానికి ముందు వారి జీవితంలో 5 ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఆ 5 సంకేతాలు మీ జీవితంలో కూడా కనిపిస్తున్నాయా లేదా అనేది ఈ వీడియో పూర్తయ్యేలోపు మీరే తెలుసుకుంటారు. కానీ ఒక చిన్న మనవి, ఈ వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే 5వ సంకేతం చాలా అరుదైనది. అది కనిపించిన తర్వాత చాలామంది జీవితంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మీరు కూడా తులారాశివారైతే భగవంతుడిపై విశ్వాసం ఉంటే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మై నమః అని తప్పకుండా రాయండి. ఇది కేవలం ఒక కామెంట్ కాదు, మీలోని సానుకూల సంకల్పానికి ఒక ప్రారంభం. అలాగే ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జ్యోతిష్య ఫలితాలను, అలాగే దైవానుగ్రహం పొందుకోటానికి మీరు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు మీకు మేలు చేస్తాయి, ఇలా ప్రతి అంశం గురించి ఎంతో అధ్యయనం చేసి ఈ ఛానల్ ద్వారా వీడియోలను మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి భక్తితో ఎవరైతే వీడియోని లైక్ చేసి హరహర మహాదేవ్ అని కామెంట్ చేస్తారో వారికి ఆ దైవానుగ్రహం ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. మీరు అనుకున్న పని అతి త్వరలో నెరవేరే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే తులారాశివారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోయే ముందు వారికి కనిపించే మొదటి సంకేతం ఏంటో తెలుసుకుందాం. జీవితంలో వరుసగా పరీక్షలు రావటం. చాలామంది ఒక తప్పు చేస్తారు. జీవితంలో కష్టాలు వస్తే దేవుడు మనల్ని వదిలేశాడని అనుకుంటారు. కాని నిజానికి చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని పైకి తీసుకువెళ్లే ముందు మన మనస్సును, సహనాన్ని, నిర్ణయాలను పరీక్షిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. తులారాశివారికి కోటీశ్వర యోగం ప్రారంభమయ్యే ముందు ఒకటి తర్వాత ఒకటి పరీక్షలు రావచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారంలో చిన్న చిన్న నష్టాలు, కుటుంబంలో అపార్థాలు, డబ్బు వచ్చినంత వేగంగా ఖర్చు కావటం, ఇలాంటి పరిస్థితులు కొంతకాలం కనిపించవచ్చు. ఈ సమయంలో చాలామంది నిరాశ చెందుతారు. కాని ఆధ్యాత్మికంగా చూస్తే ఇవి ముగింపు సంకేతాలు కాదు, కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు వచ్చే పరీక్షలు. ఎందుకంటే బంగారం కూడా అగ్నిలో కాలిన తర్వాతే మరింత విలువైందిగా మారుతుంది. అలాగే తులారాశివారు కూడా ఈ పరీక్షలను దాటిన తర్వాతే పెద్ద అవకాశాలకు అర్హులు అవుతారు. మీరు గత కొన్ని నెలలుగా వరుసగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారా? అయితే భయపడకండి. ఇది మీ ప్రయాణం ముగిసిందని కాదు, ఒక కొత్త దశ ప్రారంభమవుతోందని గుర్తుంచుకోండి. అయితే ఈ ఒక్క సంకేతం చూసి వెంటనే కోటీశ్వరుడు అవుతానని భావించకండి. ఇది ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా చెప్పబడే సంకేతం మాత్రమే. విజయం కోసం క్రమశిక్షణ, సరైన నిర్ణయాలు, కృషి కూడా అంతే ముఖ్యమైనవి. ఇక ఇప్పుడు రెండవ సంకేతం ఏమిటంటే ఒకే ఆలోచన పదే పదే మనసులోకి రావటం. తులారాశివారిలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఏ పని చేయాలన్నా చాలాసార్లు ఆలోచిస్తారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. కాని కోటీశ్వర యోగం ప్రారంభమయ్యే ముందు చాలామందికి ఒకే ఆలోచన మళ్లీ మళ్లీ మనసులోకి వస్తుంది. ఈ పని ప్రారంభించాలి, ఈ వ్యాపారం చెయ్యాలి, ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, నా జీవితాన్ని మార్చుకోవాలి అనే భావనలు పదే పదే కలుగుతాయి. మొదట దాన్ని సాధారణ ఆలోచనగా తీసుకుంటారు. కాని రోజులు గడిచే కొద్దీ అదే ఆలోచన మరింతగా బలపడుతుంది. అయితే ఇది ఎందుకు జరుగుతుంది? పెద్దల మాట ప్రకారం భగవంతుడు మన జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెరవబోతున్నప్పుడు ముందుగా మనసులో ధైర్యాన్ని నాటుతాడు. మన అంతరాత్మ ద్వారా ఒక దిశను చూపిస్తాడు. అయితే ప్రతి ఆలోచన దైవ సంకేతమే అని అనుకోవటం కూడా సరైంది కాదు. ఆ ఆలోచన ధర్మబద్ధమైందా? మీ సామర్థ్యానికి తగ్గదా? దానికోసం మీరు కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయాలను కూడా ఆలోచించాలి. తులారాశివారు ఈ సమయంలో ఒక తప్పు అస్సలు చేయకూడదు. ఇతరులు ఏమంటారో అని భయపడి
మంచి అవకాశాలను వదులుకోవద్దు. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చేది మీ నిర్ణయం, ఇతరుల అభిప్రాయం కాదు. ఇక 3వ సంకేతం అనుకోకుండా మంచి వ్యక్తుల పరిచయం కలగటం. జీవితంలో కొన్నిసార్లు డబ్బు కంటే విలువైంది ఒక మంచి పరిచయం. తులారాశివారికి ఐశ్వర్య యోగం సమీపిస్తున్నప్పుడు అనుకోకుండా కొందరు వ్యక్తులు జీవితంలోకి వస్తారని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి. వారు మీకొక మంచి సలహా ఇవ్వవచ్చు, ఒక కొత్త అవకాశాన్ని చూపించవచ్చు, మీలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించవచ్చు, సరైన సమయంలో సరైన మాట చెప్పి మీ జీవిత దిశను మార్చవచ్చు. మొదట వారు సాధారణ వ్యక్తులాగా కనిపిస్తారు, కాని కొంతకాలం తర్వాత ఆ రోజు ఆ వ్యక్తిని కలవకపోయి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు అని మీరనుకునే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ సమయంలో ప్రతి కొత్త పరిచయాన్ని గౌరవంగా చూడండి, ఎవరినీ చిన్నచూపు చూడకండి. ఎందుకంటే భగవంతుడు కొన్నిసార్లు మనకు సహాయం చేసే వ్యక్తిని సాధారణ రూపంలోనే పంపుతాడు. ఈ సమయంలో మీ మాట తీరు, వినయం, ప్రవర్తన చాలా ముఖ్యమైనవి. ఒక మంచి సంబంధం మీ జీవితంలో ఎన్నో తలుపులను తెరవగలదు. అలాగే ఎవరైనా మీకు నిజాయితీతో మంచి సలహా ఇస్తే దాన్ని వెంటనే తిరస్కరించకుండా ప్రశాంతంగా ఆలోచించండి. కొన్ని అవకాశాలు జీవితంలో ఒక్కసారి వస్తాయి. ఆ అవకాశాన్ని గుర్తించగలిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇక ఇప్పుడు 4వ సంకేతం గురించి తెలుసుకుందాం. ఈ సంకేతం కనిపిస్తే చాలామంది తులారాశివారి యొక్క ఆర్థిక పరిస్థితిలో క్రమంగా అనుకూల మార్పులు ప్రారంభమవుతాయి. ఆ 4వ సంకేతం ఏమిటంటే ఆర్థిక అవకాశాలు వరుసగా రావటం. తులారాశివారికి కోటీశ్వర యోగం సమీపిస్తున్నప్పుడు జీవితంలో ఒక్కసారిగా డబ్బు కురిసిపోతుందని కాదు, కాని డబ్బు సంపాదించే అవకాశాలు మాత్రం వరుసగా కనిపించటం ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం రావచ్చు. వ్యాపారంలో కొత్త కస్టమర్లు కలవచ్చు. ఇప్పటివరకు నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదలవచ్చు. ఎన్నో రోజులుగా రాకుండా ఉన్న డబ్బు తిరిగి మీ చేతికి చేరవచ్చు. లేదా ఒక చిన్న అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే పెద్ద మార్గంగా మారవచ్చు. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే, ఇది చిన్న పని, ఇది నాకు సరిపోదు, దీనివల్ల ఏమవుతుంది అని నిర్లక్ష్యం చేయటం. కాని ఒక పెద్ద వృక్షం కూడా చిన్న విత్తనం నుండి ప్రారంభమవుతుంది. అలాగే కోటీశ్వరుడి ప్రయాణం కూడా చాలాసార్లు ఒక చిన్న అవకాశంతోనే మొదలవుతుంది. కాబట్టి మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని ప్రశాంతంగా పరిశీలించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అలాగే అత్యాశతో కూడా ముందుకు వెళ్ళకండి. ఎందుకంటే శుక్రుడి అనుగ్రహం ఉన్న తులారాశివారికి సంపద రావచ్చు, కాని ఆ సంపద నిలవాలంటే వినయం, క్రమశిక్షణ, ధర్మబద్ధమైన సంపాదన అవసరం. మీరు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని దానం చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం, తల్లిదండ్రులు మరియు గురువులను గౌరవించటం వంటి సత్కార్యాలు చేయటం వల్ల మనసుకు సంతృప్తి కలుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఇవి శుభప్రదమైన ఆచారాలు. ఇక 5వ సంకేతం మనసులో అపూర్వమైన ప్రశాంతత కలగటం. చాలామంది అనుకుంటారు డబ్బు వచ్చిన తర్వాతే మనశ్శాంతి వస్తుందని. కాని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ముందుగా మనశ్శాంతి వస్తుంది, తర్వాత సరైన నిర్ణయాలు వస్తాయి, ఆ తర్వాతే విజయాలు వస్తాయి. తులారాశివారికి కోటీశ్వర యోగం సమీపిస్తున్నప్పుడు కారణం లేకుండానే మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఏర్పడుతుంది. గతంలో చిన్న విషయానికే కోపం వచ్చేది. ఇప్పుడు అదే పరిస్థితిని ప్రశాంతంగా మీరు ఎదుర్కోగలుగుతారు. గతంలో ప్రతి విషయానికి భయపడేవారు. ఇప్పుడు ఏది జరిగినా మంచికే జరుగుతుంది అనే విశ్వాసం మీకు పెరుగుతుంది. ఈ మార్పు బయట ప్రపంచంలో కాదు, మీ మనసులో ప్రారంభమవుతుంది. అదే నిజమైన ఐశ్వర్యానికి తొలిమెట్టు. ఎందుకంటే ప్రశాంతమైన మనసే సరైన అవకాశాలను గుర్తిస్తుంది. ఆవేశంతో ఉన్న మనసు అవకాశాలను కూడా సమస్యలుగా చూస్తుంది. అందుకే భగవంతుడు ముందుగా మనసును స్థిరపరుస్తాడు, తర్వాత జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే మార్గాలను చూపిస్తాడు. కాబట్టి తులారాశివారైన మీరు ఈ 5 సంకేతాల్లో కొన్ని మీ జీవితంలో కనిపిస్తున్నాయని మీకు అనిపిస్తే వాటిని గుడ్డి విశ్వాసంగా కాకుండా సానుకూలంగా జీవించటానికి ఒక ప్రేరణగా తీసుకోండి. ప్రతిరోజు కష్టపడి పనిచేయండి, ధర్మబద్ధంగా సంపాదించండి, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి, శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించండి, మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. దైవానుగ్రహం, సరైన కృషి, మంచి నిర్ణయాలు కలిసి వచ్చినప్పుడు జీవితంలో గొప్ప విజయాలు సాధించే అవకాశాలు మరింతగా పెరుగుతాయి. తులారాశి వ్యక్తులారా, ఈ వీడియో మీకు నచ్చి మీలో ఆశను మరియు సానుకూల ఆలోచనలను పెంచి ఉంటే వీడియోని లైక్ చేయండి. మీరు తులారాశివారైతే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మై నమః అని రాయండి. మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల్లో తులారాశివారు ఉంటే కనుక ఈ వీడియోని వారికి ఖచ్చితంగా పంపించండి. మరిన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్య విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి.
మరొక ఆధ్యాత్మిక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.